Hi friends, welcome back to my next vlog. This is Raviteja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటి అంటే ట్రాన్స్మిషన్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ట్రాన్స్మిషన్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే గేర్ బాక్స్. మన కార్ కి గేర్స్ ఉండాల్సిన అవసరం ఏంటి? గేర్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ గేర్స్ ఉంటాయి. ఐ మీన్ కొన్ని కార్స్ లో 5 గేర్స్ ఉంటాయి, కొన్ని కార్స్ లో 6 గేర్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ గేర్స్ ఉండాల్సిన అవసరం ఏంటి? అండ్ దీంతో పాటు కూడా ఫస్ట్ గేర్ లో చాలా మందికి వెహికల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అలా ఆఫ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అండ్ దీంతో పాటు కూడా 5th గేర్ నుంచి డైరెక్ట్ గా ఫస్ట్ గేర్ కి రావచ్చా అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్ అయితే అడుగుతున్నారు. అండ్ ఈ రోజు వీడియోలో మీకు కూడా ఒక క్లారిటీ అయితే నేను ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ గేర్ లో వెహికల్ ఆఫ్ అయింది కదా 2-3 టైమ్స్. దానికి గల రీజన్ ఏంటో తెలుసా నీకు? క్లచ్ గురించి చెప్పాను కదా. ఓకే ఫైన్. అండ్ దీంతో పాటు కూడా మన కార్ కి ఈ మల్టిపుల్ గేర్స్ ఉండాల్సిన అవసరం ఏంటి? టోటల్ 5 గేర్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకు. ఈ 5 గేర్స్ ఉండాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్ కి ఈ ట్రాన్స్మిషన్ అవసరమా? ముందుగా ట్రాన్స్మిషన్ అంటే ఏంటో తెలుసుకుందామా. ఓకే, ట్రాన్స్మిషన్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఇంజన్ వర్క్ ఏంటి? ఎనర్జీని క్రియేట్ చేయడం. ఓకే, అలా క్రియేట్ అయిన ఎనర్జీని టైర్ వరకు పాస్ చేయడానికి డైరెక్ట్ గా ఇంజనే పాస్ చేయొచ్చు. బట్ మనం అలా కాకుండా మధ్యలో ఒక ట్రాన్స్మిషన్ ఎందుకు ఫిక్స్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ కాస్త ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అది స్టోర్ చేసుకుని ఉంటుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మొబైల్ లిఫ్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ మొబైల్ లిఫ్ట్ చేయడానికి నాకు ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ మాత్రమే నాకు ఇక్కడ బాడీ పంపిస్తుంది. అర్థమైందా? ఇంకొకటి వాటర్ బాటిల్ తీసుకుంటాను, ఆ వాటర్ బాటిల్ లిఫ్ట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఎంతైతే ఉందో అంత మాత్రం బాడీ పంపిస్తుంది. ఓకే, మన బాడీలో సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి మన మైండ్ నుంచి కమాండ్స్ వస్తూ ఉంటాయి. బట్ మనం యూజ్ చేస్తున్న కార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అంటే ఏంటి? ఆ గేర్ బాక్స్ ని మనం మాన్యువల్ గా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు టోటల్ గా 5 గేర్స్ ఉన్నాయి కదా. ఈ 5 గేర్స్ ని 5 ఫింగర్స్ లాగా మనం తీసుకుందాం. మనం నెంబర్ కౌంట్ ఎక్కడి నుంచి చేస్తాం? థంబ్ ఫింగర్ నుంచి చేస్తాం. 1 2 3 4 5 టోటల్ 5 గేర్స్. ఓకే, అండ్ ఈ ఫింగర్స్ లో మనకు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలిగే ఫింగర్ ఏంటి? థంబ్ ఫింగర్. క్లియర్? 1 2 3 4 5 ఒక్కొక్క ఫింగర్ కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది నాన్న. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకు టోటల్ గా 5 గేర్స్ ఉన్నాయి కదా నాన్న. ట్రాన్స్మిషన్ అంటే ఏంటో చెప్పా. ఇంజన్ నుంచి వచ్చే ఫోర్స్ ని టైర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి మనం ట్రాన్స్మిషన్ అంటున్నాం. మన కార్ కి ఉండాల్సిన అవసరం అని చెప్పేసి అది. అంటే ఇప్పుడు మన వెహికల్ కంప్లీట్ గా ఆగి ఉంది, రైట్? ఆగి ఉన్నప్పుడు మన వెహికల్ ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మన కార్ లో ట్రాన్స్మిషన్ లేకుండా ఉందనుకో, అసలు కార్ లో ట్రాన్స్మిషన్ లేదంటే ఏమవుతుంది? ఇంజన్ నుంచి ఫోర్స్ ఒకే రకంగానే ఫ్లో అవుతూ ఉంటుంది కదా. అది ఎక్కువ అవ్వచ్చు, అది తక్కువైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇంజన్ అనేది ఎక్కువ స్పీడ్ తో రన్ అవుతుంది కాబట్టి మనకు ఎక్కువ ఫోర్సే పంపించేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మన కార్ ఉన్న బలంగా స్పీడ్ అందుకుంటుంది. అర్థమైందా నాన్న? ఓకే, అంటే ఉన్న బలంగా స్పీడ్ అందుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన వెహికల్ మన కంట్రోల్లో లేకుండా అయిపోతుంది అనమాట. మనం వెహికల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. క్లియరా? అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ ఆగినప్పుడు దాన్ని మూవ్ చేయాలి అంటే ఎక్కువ ఎనర్జీ కావాలి కదా. ఎందుకు? వెహికల్ ఆగినప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని పుష్ చేయాలన్నా పుల్ చేయాలన్నా కూడా ఎక్కువ ఎనర్జీ అని చెప్పేసి కావాలి. ఎక్కువ ఎనర్జీ కావాలనుకున్నప్పుడు మన కార్లో ఇంజన్ లేదని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఒక పర్సన్ తీసుకుందాం. నేను లాగలుగుతున్నా కార్ని? లేదు, ఎందుకంటే నేను కొంచెం థిన్ గా ఉన్నాను కాబట్టి. మేబీ ఇంకొకరు కొంచెం స్ట్రెంత్ ఉన్న పర్సన్ హీ కెన్, తను లాగలుగుతాడు. అంటే ఏంటి? ఇక్కడ స్ట్రెంత్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ ని ఎక్కువ స్ట్రెంత్ ఉన్న పర్సన్ కింద మనం తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ గేర్ అనుకోండి, మీకు ఈజీగా గుర్తుండడానికి ఫస్ట్ ఫింగర్ అనుకోండి. అదేవిధంగా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న పర్సన్ అనుకోండి. ఓకే, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న పర్సన్ ఏంటి? ఎక్కువ వెయిట్ ని లాగగలుగుతాడు. బట్ తను పరిగెత్తగలుగుతాడా? పరిగెత్తలేడు. ఎందుకు? తను ఎక్కువగా లా ఉండడం వల్ల, తన బాడీ స్ట్రక్చర్ పెద్దగా ఉండడం వల్ల తను పరిగెత్తలేడు అనమాట. రైట్? ఎక్కువ వెయిట్ పుల్ చేయగలుగుతాడు, ఎక్కువ వెయిట్ లాగగలుగుతాడు. ఇన్ ద సెన్స్ థంబ్ ఫింగర్. నెక్స్ట్ ఫింగర్కి వచ్చేపాటికి ఏంటి? మనకు దీనికంటే ఇది వెహికల్ మూవ్ చేశాడు. మూవ్ చేసిన తర్వాత వెహికల్ వెయిట్ తగ్గుతుంది కదా. వెహికల్ వెయిట్ తగ్గినప్పుడు ఏంటి? వీడికంటే కొంచెం సన్నగా ఉన్నవాడు లాగలుగుతాడు.
రైట్. ఇంకొంచెం స్పీడ్ పెరిగింది, ఇంకొంచెం వెహికల్ స్పీడ్ పెరిగిన తర్వాత చూడు ఈ ఫింగర్ ఇంకొంచెం చిన్నగా ఉంది. ఓకే, ఇంకా స్పీడ్ పెరిగింది, ఇంకా స్పీడ్ పెరిగిన తర్వాత ఏమవుతుంది, వెహికల్ వెయిట్ ఇంకా తగ్గుతుంది, అంటే ఈ ఫింగర్, ఆ తర్వాత ఈ ఫింగర్. అదే విధంగా మనకు ఫస్ట్ గేర్ లో వెహికల్ ని మూవ్ చేయాలంటే, ఫస్ట్ గేర్ లో మనం వెహికల్ ఎందుకు మూవ్ చేస్తాం, ఫిఫ్త్ గేర్ లో ఎందుకు మూవ్ చేయమంటే, ఫస్ట్ గేర్ అని చెప్పేసి మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఫోటో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ గేర్ అనేది మనకు పెద్దగా ఉంటుంది నాన్న. ఓకే, ఎక్కువ ఎనర్జీ అని చెప్పేసి ఆ గేర్ లో మనకు క్రియేట్ అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మన వెహికల్ ని పుల్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి మనం ఇనిషియల్ గా ఫస్ట్ గేర్ లోనే మనం మూవ్ చేస్తాం. అదేవిధంగా ఫస్ట్ గేర్ అనేది ఓన్లీ ఫర్ మూవింగ్, వెహికల్ ని మూవ్ చేయడానికి మాత్రమే. దాని నెక్స్ట్ గేర్ ఇస్ సెకండ్ గేర్. సెకండ్ గేర్ ఏంటి, ఫర్ ఇంక్రీజింగ్ స్పీడ్. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, ఈ మూడు ఏంటంటే స్పీడ్ గేర్స్. ఇందులో ఎక్కువ ఎనర్జీ ఉండదు. చూడన్నా 1 2 3 4 5 వీటిలో ఎక్కువ ఎనర్జీ ఉంటుందా, ఈ మూడింటినే కలిపితే రాని ఎనర్జీ ఈ రెండింటిని కలిపితే వస్తుంది, ఫస్ట్ అండ్ సెకండ్. సి కదా, అర్థమైందా? ఈ రెండింటిలోనే మనకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఈ మూడింటిని కలిపినా కూడా అంత ఎనర్జీ ఉండదు, అంతే కదా నాన్న. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ మనకు లోడ్ గేర్స్ అని చెప్పేసి ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న గేర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. 3 4 5 గేర్స్ ఏంటంటే మనకు ఇవి స్పీడ్ గేర్స్, అక్కడ అంత ఎనర్జీ అవసరం లేదు. ఎందుకు, వెహికల్ వెయిట్ తక్కువ, వెహికల్ వెయిట్ తగ్గే కొద్ది ఏమవుతుంది, ఎక్కువ స్ట్రెంత్ అని చెప్పేసి అవసరం అవుతుంది. అర్థమైందా? ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రాన్స్మిషన్ అంటే ఏంటో తెలిసింది, ఎందుకు ఉండాలో తెలిసింది. ఎందుకు ఉండాలి, ఎప్పుడు ఎంత ఎనర్జీని పంపించాలి టైర్కి. ఓకేనా, ఇప్పుడు మనకు గేర్స్ 5 గేర్స్ ఉన్నాయి, వాటి కెపాసిటీ ఏంటో తెలిసింది. అండ్ దీంతో పాటు కూడా ప్రతి ఒక్క గేర్ కి ఒక మినిమం స్పీడ్ ఉంటుంది, ఒక మాక్సిమం స్పీడ్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గేర్ తీసుకున్నాం అనుకో, దీనికి మినిమం స్పీడ్ ఉండదు, ఎందుకంటే ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మినిమం స్పీడ్ కింద క్యాల్కులేట్ చేసుకోము. అర్థమైందా? అండ్ సెకండ్ గేర్ కి తీసుకుందాం, ఫస్ట్ గేర్ యొక్క మాక్సిమం స్పీడ్ కాస్త సెకండ్ గేర్ కి మినిమం అవుతుంది. ఇది చూడనా, ఇది ఫస్ట్ గేర్, ఇక్కడ దాకా చూడు, ఇది వచ్చేసి ఫస్ట్ గేర్ అనుకుందాం, ఇది ఎక్కడ వరకు రాగలుగుతుంది, సెకండ్ గేర్ దగ్గర మాత్రం. ఇది క్రాస్ చేసి వెళ్తుందా చూడు, వెళ్ళలేదు. ఇది చూడు, ఇది సెకండ్ గేర్, ఫస్ట్ గేర్ దగ్గర రాగలుగుతుందా, ఓకేనా. ఇది సెకండ్ గేర్ యొక్క మాక్సిమం, థర్డ్ గేర్ కి మినిమం అవుతుంది. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ గా ఫిఫ్త్ గేర్ నుంచి ఫస్ట్ గేర్ కి రావచ్చా? నీకు అర్థమైంది చెప్పురా నాన్న, నీకు ఎంతవరకు అర్థమైంది నేను అర్థం చేసుకుంటాను. ఫిఫ్త్ గేర్ నుంచి డైరెక్ట్ గా ఫస్ట్ గేర్ కి రావచ్చా? అది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చు మీరు. ఓకే ఫైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వెహికల్ స్పీడ్ వచ్చేసి 140 ఉంది. 140 అంటే ఏ గేర్ లో ఉండొచ్చు మనం, టాప్ గేర్. టాప్ గేర్ ఇన్ ది సెన్స్ ఫిఫ్త్ గేర్ లో ఉంటాం. మనకి ఏదో సడన్ గా ఏదో అడ్డొచ్చింది, యానిమల్ లేకపోతే ఎవడో ముందు వెళ్తున్న వెహికల్ అని చెప్పేసి సడన్ బ్రేక్ వేయడమో ఏదో జరిగింది. అప్పుడు ఏం చేస్తాం, వెహికల్ స్పీడ్ కంప్లీట్ గా ఒక 40కి వచ్చేసింది అనుకుందాం. ఓకేనా, ఇందాక మనం గేర్స్ ని మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్క గేర్ కి మినిమం స్పీడ్ మాక్సిమం స్పీడ్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ మాక్సిమం స్పీడ్ కంటే ఎక్కువ కూడా వెళ్ళలేదు ఆ గేర్, ఆ మినిమం స్పీడ్ కంటే తక్కువ కూడా వెళ్ళలేదు. ఫిఫ్త్ గేర్ అనేది 40 కిలోమీటర్ స్పీడ్ ని క్యారీ చెయ్యలేదు. ఎందుకు చెప్పు, అది చిన్న గేర్ కదరా నాన్న. చిన్న గేర్ ఏంటి, వెహికల్ స్పీడ్ తగ్గుతున్న కొద్దీ వెహికల్ వెయిట్ పెరుగుతుంది కదా, అర్థమైందా? వెహికల్ వెయిట్ పెరుగుతున్నప్పుడు ఏం చేయాలి మనం, ఎక్కువ స్ట్రెంత్ ఉన్న పర్సన్ కి ఇవ్వాలి. అంటే 40 కిలోమీటర్ స్పీడ్ అంటే ఏంటి, థర్డ్ గేర్ క్యారీ చేయగలుగుతుంది. ఓకేనా, అప్పుడు డైరెక్ట్ గా మనం థర్డ్ గేర్ రావచ్చు. చూడు, మనం 140 కిలోమీటర్ స్పీడ్ లో సడన్ బ్రేక్ వేసినప్పుడు మన వెహికల్ స్పీడ్ 40కి వచ్చేసిందంటే డైరెక్ట్ గా మనం రావచ్చు. ఎప్పుడు రావచ్చు అంటే ఆ గేర్ కి సరిపడే స్పీడ్ ఉన్నప్పుడు మాత్రమే రావాలి మనం. ఓకేనా, బ్రేక్ అప్లై చేసాం, క్లచ్ అప్లై చేసి కంప్లీట్ గా ఇంకా 140 నుంచి 10కి వచ్చింది అనుకో, రావచ్చు ఫస్ట్ గేర్ కి. డిపెండ్స్ అపాన్ స్పీడ్. ఇప్పుడు మనకు 10 కిలోమీటర్ స్పీడ్ క్యారీ చేసేది ఏంటి, ఫస్ట్ గేర్. 140 కిలోమీటర్ స్పీడ్ క్యారీ చేసేది ఏంటి, ఫిఫ్త్ గేర్. ఇప్పుడు మనం వెహికల్ ఆపాలంటే ఏం చేయాలి, బ్రేక్ అండ్ క్లచ్ కదా మనకున్నది, గేర్స్ కాదు కదా. గేర్స్ మన వెహికల్ ఆపావు కదా, అర్థమైందా నాన్న? ఓకే ఫైన్, క్లియర్. అంటే మనం ఫిఫ్త్ గేర్ నుంచి ఫస్ట్ గేర్ రావచ్చు కదా.
రావచ్చు కదా. ఇప్పుడు ఒకటి చూడు, మనం బ్రేక్ అప్లై చేసాం, వెహికల్ స్పీడ్ కంప్లీట్ గా తగ్గిపోయింది, 10 km స్పీడ్ కి వచ్చింది, రావచ్చు కదా. 140 km స్పీడ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఫస్ట్ గేర్ తీసుకోకూడదు. ఎప్పుడు అదే 140 km స్పీడ్ లో ఉన్నప్పుడు. 10 km స్పీడ్ కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. క్లియర్? అర్థమైందా? మనం ప్రాక్టికల్ గా చూద్దాం ఒకసారి. యా రైట్ ఫ్రెండ్స్, ఐ థింక్ ఈ వీడియో ఇప్పటికే లాగ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ దీని నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్ గా అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. మనం ఏ సందర్భాల్లో 5th గేర్ నుంచి ఫస్ట్ గేర్ కి డైరెక్ట్ గా రావచ్చు, లేకపోతే 5th గేర్ నుంచి 3rd గేర్ కి డైరెక్ట్ గా రావచ్చు అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అన్నింటికి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ గా నేనైతే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బోలో భారత్ మాతాకి జై.